హాయ్ అండి, ఐఎమ్ హేమమాలి హియర్. సో అంటే ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగుంది. ప్రతిదీ కూడా అందరూ అంటున్నారు కదా, అందాల రాక్షసి లాగా టచ్ ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ కూడా పాడింగ్ అన్నది కొంచెం ఏమన్నా నోన్ ఫేసెస్ తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. సో యాజ్ ఏ మీరు ఫ్రెషరే, కొత్త డైరెక్టరే, సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. సో ఎంతవరకు ఇది లైక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం ఆగస్ట్ 2nd చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. సో మీది ఎంతవరకు నిలుస్తుంది అని అనుకుంటున్నారు? ఆగస్ట్ 2nd చాలా సినిమాలు వస్తున్నాయండి. 6 సినిమాస్ 7 సినిమాస్ అనుకుంటా మొత్తం. సో ఆ జోనర్స్ అన్నీ వేరు, ఈ జోనర్ అంతా వేరండి. అంటే ఆడియన్స్ అయితే రావాలి కదా థియేటర్ దాకా, ఏ జోనర్ అయినా సరే. మీ సినిమా ఎలా నిలబడుతుంది, మీ సినిమా ఎలా ఉంటుంది అన్నది నేను అడుగుతాను. మా సినిమా అయితే ఫీల్ గుడ్ మూవీ అండి, కంపల్సరీగా ఫ్యామిలీ డ్రామా. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ నుంచి యంగ్ జనరేషన్ నుంచి అందరూ వస్తారని నమ్ముతున్నాను. అండ్ శశాంక్ గురించి మాట్లాడుతున్నారండి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి? మీరు లేదు, లైక్ హీరో హీరోయిన్ న్యూ ఫేసెస్ కదా. కథ అనుకున్నప్పటి నుంచే ఈ కథని నేను కొత్త ఫేసెస్తోనే చెప్పాలని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ నుంచి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫ్రెష్ ఫేసెస్తో వెళ్తేనే నాకు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మూవీకి అన్ని డిసైడ్ అయ్యి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ముఖ్యం, చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో మాత్రం. ఆల్ ది వెరీ బెస్ట్. వెంకట్ గారు. వెంకట్ సారీ అండి, మనము ప్రతిసారి మేము అందరం కొత్త చెప్తున్నాము. నేను కొత్త ఉండొచ్చు, ఇతను ప్యూర్ సోల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అవార్డు వచ్చింది. అంతకుముందు దీక్ష అనే ఒక మూవీ 10 years బ్యాక్ ఎప్పుడు తీశారు, యూట్యూబ్లో పెట్టారు. సో వీళ్ళ ట్రావెల్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years or 12 years. యా, సో దే హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ దిస్ ట్రావెల్. అవన్నీ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా దీనికి ఉపయోగపడిందండి. డైరెక్టర్ గారు, ఆకాష్ గారు ఇక్కడ యాక్చువల్గా ఇందాక చెప్పారు యూ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఫుల్ మీల్స్లా ఉండాలి, బట్ యూ సర్టిఫికేట్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇది ఎంత యూత్ఫుల్ స్టోరీ అయినా, ఎంత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా దాంట్లో రొమాన్స్ అనేది కూడా ఒక పార్ట్ కదా. బట్ మినిమం U/A కూడా లేకుండా ఒక యూ అనేది ఒక రకంగా చూడాలంటే రిస్కే సెన్సార్ సర్టిఫికేట్ పరంగా చూసుకుంటే. మరి ప్రొడ్యూసర్ గారు కానీ మీరు కానీ చెప్పుకున్నప్పుడు ఒకసారి సినిమా చూసినప్పుడు అనిపించలేదు ఏది కొంచెం ఫీల్ ఎక్కడ తగ్గిందేమో? సార్, ఇప్పుడు మీరు ఏదైతే రొమాన్స్ అంటున్నారో, రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉంటేనే సినిమా నడుస్తుంది అనుకుంటే 96 మూవీ వచ్చేది కాదు, నడిచేది కాదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద ఎక్స్పోజింగ్ అనేది సెపరేట్ కాదు. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడట్లేదు, లైక్ రొమాన్స్ అంటే. సో ఇప్పుడు 96 మూవీ చాలా బ్యూటిఫుల్ రొమాంటికల్ మూవీ నా దృష్టిలో అది. సో సేమ్ అలాంటి ఫీల్ మీరు ఈ మూవీ చూసినప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీల్ వస్తుంది. మరి ఫస్ట్ సినిమాకి ఎంత అంటే రిస్క్ ఏమి అనిపించలేదు అంటే, ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఎంచుకుని అలనాటి రామచంద్రుడు అనే మొత్తం ఫ్యామిలీస్ అందరినీ తీసుకొస్తే కానీ ఇలాంటి దానికి ఉండదు కదా. సో రిస్క్ ఏమి అనిపించలేదు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు కానీ చేసినప్పుడు? లేదు సార్, రిస్క్ ఏం లేదు, వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద సబ్జెక్ట్ యాక్చువల్గా, కాన్సెప్ట్ పరంగా కానీ. అయితే ఇందాక మీరు హీరోయిన్ ఏమో అటు సైడ్, ఈయనేమో ఇటు సైడ్ రీక్రియేట్ చేశారు కదా. సో డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సీన్ రీక్రియేట్ చేయండి, చూడాలని ఉంది. ఒక టీజర్ లేక ట్రైలర్ లేక. దేవురా, మా నాన్న లాంటి అబ్బాయిని ఇవ్వు ప్లీజ్, సో దాట్ నేను అల్లరి చేస్తే భరించాలి, తప్పు చేస్తే మందలించాలి, మారం చేస్తే బుజ్జగించాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.